నిన్న 7,50,00,00,000 మదుపర్ల సంపద పెరిగింది. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. సో ఏంటంటే దేశీయ సూచీల్లో నిన్న ర్యాలీ కనిపించింది. సో నిన్న సెన్సెక్స్ 1372 పాయింట్ల ప్లస్లో ఉంటే, అలాగే నిఫ్టీ కూడా నిన్న 399 పాయింట్ల ప్లస్లో ఉంది. సో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లు ఓపెన్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి, అలాగే మరి ఈ ర్యాలీ కొనసాగుతుందా లేకపోతే ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వారి నుండి సలహాలు సూచనలు తీసుకుని షేర్ మార్కెట్లో ఈరోజు ముందుకు ఎలా వెళ్ళాలనే దాని మీద మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుందాం. సో ఈ కార్యక్రమాన్ని మీకు ప్రజెంట్ చేస్తోంది ప్రైమ్ 9 ప్రత్యేకంగా. సో మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు తప్పనిసరిగా కాల్ చేసి మీ టీవీని మ్యూట్ చేసి, అలాగంటే బ్లూటూత్లో మాట్లాడకుండా మీరు మొబైల్లోనే మాట్లాడుతూ మీరు స్టాక్స్ గురించి అడిగితే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు ఆ కార్యక్రమంలో మొత్తం ఏంటంటే మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి దయచేసి తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి, అలాగేంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా మొబైల్లోనే మాట్లాడుతూ మాకు కాల్ చేయండి. సో ఏంటంటే ముందర మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఒక 20 సెకండ్స్ బ్రీఫ్ ఉంటుంది. బ్రీఫ్ తర్వాత మీరు కాల్ చేసి మీరు మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. Very good morning, sir. Yes, sir. Welcome to the program, Prabhu garu. Thank you for calling. Yes, sir. Most welcome, Prabhu garu. Prabhu garu, మరి నిన్న ఏంటంటే స్టాక్ మార్కెట్స్ కొంత ర్యాలీలోనే ఉన్నాయి. మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది, అసలు ఏంటి పొజిషన్ ఏంటి సార్? ఈరోజు ఫ్లాట్ గిఫ్ట్ ఫ్లాట్ తీసుకుంటే మన దగ్గర ఫ్లాట్ ఉంది. అంటే నెగిటివ్ ఇంకా తగ్గల, అన్సర్టనిటీ ఇంకా తగ్గలేదు కదా సార్. 5 days ఎక్స్టెన్షన్ అయింది. అంతేగాని ఆయన అటాక్ చేస్తా అన్నది అది మొత్తం ఆపేలే కదా. 48 hours ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇంకా ఏం చేస్తారో తెలియదు. సో సేల్స్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. సో మైక్ ఒకసారి తీసుకుంటూ సార్, మీ వెనకాల మైక్ ఉంది వెనకాల. రైట్ 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 ప్రభు గారు మైక్ రైట్. ఓకే, అదే తీసుకుంటారు. అదే మీరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండండి, తీసుకుంటారు. అన్సర్టనిటీ అనేది ఇంకా సర్టనిటీ కింద రాలేదు. అది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యుద్ధం ఆగకపోయినా మనం చూసాం కదా, అంతకుముందు యుద్ధం నడుస్తోంది, ఇది రెండోది. ఇప్పుడు ఇది నడుస్తూనే ఉన్నా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. క్రూడ్ ఇప్పుడు వచ్చేటప్పుడు పెట్రోల్ బంకులు చూస్తే అంత జనం, పెద్ద లైన్లు ఉన్నాయి. నిన్నేమో గ్యాస్ లైన్ ఉన్నాయి, వాళ్ళు పెట్రోల్ బంకులు ఫుల్ జనాలు ఉన్నారు. అంటే షార్టేజ్ వస్తోంది. మరి ఇంకా కంటిన్యూ అయితే మనకి ఇబ్బందే కదా. పానిక్ క్రియేషన్ అందరికి అంటే సరఫరా లేదు కాబట్టి వచ్చేది కొంచెం లేట్ అయినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందులో టైట్ గా ఉంది అంటే ఇంకెక్కువ మందికి ఇప్పుడే కొట్టించుకుందాం అనే ఆలోచన కూడా ఉంటది. సో ఆ రకం కూడా ఉండొచ్చు. సో ఏదైనా కొంచెం ఈ వారం ఎంత త్వరగా అది ఓపెన్ అయితే అంత బెస్ట్. అదే సొల్యూషన్ అండి. మెయిన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే మరి ఆయన ఏమీ చేస్తారో తెలియదు. 5 days అన్నారు, మరి మళ్ళీ దాన్ని వాళ్ళు చెప్పారా అంటారు, ఆయన యాక్సెప్ట్ చేశారంటారు, మళ్ళీ అంతే నానా రకాలుగా ఉన్నాయి అక్కడ. సో వాట్ విల్ హ్యాపెన్ అనేది చూడాలి. అంటే ఈ 5 days ఎప్పుడు అవుతుందండి, మన ఈ వారానికి ఎండ్ అయిపోద్ది. ఓకే, సో ఫ్రైడేకి మనకి తెలుస్తుంది. సో దాని ఎఫెక్ట్ మండే ఇది ఉంటాం ఏంటనేది. సో దట్స్ ద మెయిన్ థింగ్. అంటే ఈ వారం ఇప్పటికి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మనీ పుల్అప్ చేసుకోండి. ఇప్పుడే కొనాల్సిన పని లేదు. డౌన్ ఆగిందా అంటే ఇంకా ఆగలేదు. డౌన్ మనీ పుల్అప్ చేసుకొని రెడీగా ఉండండి అని చెప్తాను నేను. అంతే. అవునండి. రైట్ సార్. మరి ఏంటి సార్, మరి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో జనరల్గా సార్ ఏ రంగాల్లో చూడొచ్చు సార్, జనరల్గా ఎట్లాగా ముందుకు మనం వెళ్ళవలసి వస్తుంది, ఏంటి పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు అన్ని రంగాలు తగ్గుతున్నాయి. ఒక రంగం 16 సెక్టార్స్ అంటే 16 సెక్టార్స్ ధడేలు అని పడుతూనే ఉన్నాయి. సో ఎక్కడ ఏ రోజు కూడా ఆగట్లేదు కదా. ఇప్పుడు అందుకనే జారుడు బండ జారనివ్వాలి. లెట్ ఇట్ బి ఫాల్, పడినివ్వండి. ఎందుకంటే మనకి అంటే నేను కంటిన్యూ చెప్తున్నా, చెప్పడానికి ఈజీనే, పెట్టిన వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. అవునండి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే పేషెన్స్ ఉంటే కనుక డబ్బులు వస్తాయి. ఇదైతే పక్కా అండి, ఏం డౌట్ లేదు. ఎవరైనా సరే ఇది నోట్ చేసుకోండి. మళ్ళీ పెరిగినప్పుడు నేను ఆ రోజు గుర్తొస్తా 100%. సో అంటే ఈ డౌన్ ట్రెండ్లు ఇలానే ఉంటుంది. మార్కెట్ పడుతున్నప్పుడు మొత్తం టోటల్ యూట్యూబ్లు కానీ మీడియా కానీ పడిపోతుంది ఇంకా పడిపోతుంది అంటారు. పెరుగుతున్నప్పుడేమో అరే ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకా 26 కాదు 27 కాదు 30 వెళ్ళిపోద్ది అని అంటాం.
అవునండి. అంటే ఇది ఉంటుంది కాబట్టి సో పడేటప్పుడు కొంచెం మనం పేషెన్స్ తీసుకొని మంచి స్టాక్స్, ఫండమెంటల్ స్టాక్స్, ప్రతి సెక్టార్లో కూడా మంచి స్టాక్స్ ఉంటాయి. ఆ మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అవుతాయి. కిందకు వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్స్ కూడా కిందకి అయిపోయి S2, S3, S4, SY కిందకి వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడ చెప్పాలి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ చెప్పాలి? ఇట్లాంటి న్యూస్ ఉన్నప్పుడు అంతే. అంటే బ్యాడ్ న్యూస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు టెక్నికల్స్ పనిచేయవు. అది ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటుంది. సో అది మనం తీసుకొని ఇవ్వాలి. తీసుకొని ఇచ్చిన తర్వాత ఎక్కడో చాట అది సూరుతుంది, మారుతుంది, టెక్నికల్స్ మారుతాయి, ఫండమెంటల్ చేంజ్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. సో అప్పుడు మనం మనసుకు అనిపిస్తుంది ఎస్ ఇక్కడ తిరిగిందే ఇక్కడ అనిపిస్తుంది, దెన్ బై, అక్కడ బై చేయండి. అందుకని అప్పటిదాకా హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకుంటే బెస్ట్ అని ఇది హోల్డ్ చేసుకుంటే బెస్ట్. అవును సార్, నిజంగానే. అంటే ఏమవుతుంది ఏంటి అనేది మనకి ఏంటంటే చాలా అన్సర్టినిటీ ఎక్కువ ఉంది సార్. ఈ అన్సర్టినిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉందో నేచురల్గా ఏంటంటే ఇలాంటివి ఉంటాయి. అయితే దీంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆచితూచి స్పందించడమే మంచి ఇది ఉంటుంది తప్పనిసరిగాను. సో సార్ మన కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాలర్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం నుంచి రావు గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 3 స్టాక్స్ సార్ ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసము లాస్ బుక్ చేశాను సార్. బజాజ్ ఫైనాన్స్ 1020లో కొని 835లో అమ్మాను సార్. 5 స్టార్ ఫైనాన్స్ 630లో కొని 355లో అమ్మాను సార్. CDSL 1530లో కొని 1187లో అమ్మాను సార్. ఇప్పుడు ఇవి ఫండమెంటల్ గా బాగున్నాయా? ఎప్పుడు మళ్ళీ ఇవే ఎంటర్ అవ్వాలా, ఇంకేదైనా నేను వేరే దీనికి షిఫ్ట్ అవ్వాలి ఇందులోనా? ఫస్ట్ మీ టార్గెట్ ఏంటి? ట్యాక్స్ హార్వెస్టింగ్. సో మార్చ్ 31 వరకు ఆగండి. ఆగిన తర్వాత ఫస్ట్ సెకండ్ మీ ఇష్టం. అప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ ఫెంటాస్టిక్, మార్వెలస్ ఉన్నాయి. అది కూడా బాగా తగ్గినాయి, 50% కంటే తగ్గినాయి. సో అవన్నీ పెట్టుకోవచ్చు. అది కాకుండా ఇంకా మనకి కొన్ని స్టాక్స్ ఉంటాయి బాగా పడ్డాయి, అంటే ఇంకా ఫండమెంటల్స్ ఉన్నాయి. అంటే డైవర్సిఫైడ్, ఇంకా కొంచెం డైవర్సిఫైడ్ బాగా సెక్టర్. ఇప్పుడు రిస్క్ తీసుకుందాం, కొంచెం టైం తీసుకుందాం అనుకోవడం. ఐటీ ఇండెక్స్ ఉండి విపరీతంగా కొట్టేశారు భయంకరంగా. TCS కానీ ఇన్ఫోసిస్ కానీ భయంకరంగా. అంటే ఏఐ మీద ఒక సొల్యూషన్ వచ్చినప్పుడు లే ఆఫ్స్ జరగవు అనుకున్నప్పుడు అట్లా. FMCG కూడా బాగా డౌన్ ఉంది. సో ఇట్లా ఇది లాంగ్ టర్మ్ అనుకుంటే ఒక ఎత్తు. మీరు షార్ట్ టర్మా, మిడ్ టర్మా, ఎట్లా మీ ఐడియాను ఆలోచించుకోండి. చేసి ఈ పారామీటర్స్ అన్నీ మారినప్పుడు సో డెఫినెట్గా మళ్ళీ షార్ట్ టర్మ్లో మీకు వచ్చినప్పుడు, మీ టార్గెట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. లేదా 50%, 60% ఎగ్జిట్ అయ్యి 40%, 30% ఉంచుకోండి. సో దాని ప్రకారం. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ మనం డౌన్ లెవెల్స్ అనేమో కొంటాం, 100లో కొంటాం, 70 వస్తుంది, వస్తుంది అనుకుంటాం, 60 వస్తుంది, 50 వస్తుంది. కానీ పెరిగేటప్పుడు 110, 120 రాగానే అమ్మేస్తాం. ఎందుకని? ఆ పేషెన్స్ అక్కడ ఎందుకు ఉండదు? డౌన్ లెవెల్లో పేషెన్స్ ఉన్నప్పుడు నాకు వస్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు హయ్యర్ లెవెల్లో ఎందుకు ఉండదు? అందుకనే ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ చూసుకోవాలి సార్. ఎందుకంటే పెరిగేటప్పుడు ఏంటంటే 50 days DMA 200 DS DMA కనుక పైన ఉందనుకోండి, ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్, ఏం డౌట్ లేదు. అట్లా మామూలుగా ఇన్వెస్టింగ్ అనుకుంటే 50 days వాటికి పెట్టుకుంటే దానికి మీద పైన ట్రేడ్ అవుతుంటే డెఫినెట్గా టెక్నికల్గా చూసుకుంటే అది ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మేము కొన్ని సజెస్ట్ చేస్తాం. ఆ సజెషన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇవి పెట్టుకున్నప్పుడు రొటేషన్ కావాలి మీ ఏజ్ని బట్టి. సపోజ్ 70 years అనుకోండి సార్, 10 ఏళ్ళు ఉన్నాడు సార్, మీకు 10 ఏళ్ళ తర్వాత బ్రహ్మాండంగా వస్తా అంటే ఏ రుచి ఉంటుంది? అందుకనే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్. షార్ట్ టర్మ్లో 10%, మిడ్ టర్మ్లో 10 to 20%, లాంగ్ టర్మ్లో 20% అబోవ్. ఇట్లా డైవర్సిఫైడ్ చేసుకుంటే ఎవరైనా ఇది ఉంటారు, మనకి నచ్చింది లేకపోతే అని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టడం కానీ అట్లా చేయకూడదు. సో మీది మంచి స్టాక్సే సెలెక్ట్ చేశారు. డెఫినెట్గా మళ్ళీ ఆ స్టాక్స్ కొనడంతో పాటు ఇంకా పడినవి కూడా ఉంటాయి దీనికంటే. అంటే ఏదైతే ఫాలో అయిందో ఆ రిస్క్ కూడా మనకి క్రియేట్ అవుతుంది. అవును.